మధ్యకాలంలో చాలా యంగ్ హీరోల కోసం మనం స్టోరీస్ చేసాం, కానీ మన అందరి ఫేవరెట్ మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్, మాస్ కా బాస్ కాదు, మాస్ కా గాడ్, మన జై బాలయ్య. ఎస్, బాలయ్య గారి కోసం మధ్యకాలంలో మాట్లాడుకోలేదు. బాలయ్య బాబు నెక్స్ట్ మూవీ ఏంటా? ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తూ యంగ్ హీరోతో పోటీగా ఉన్న బాలయ్య బాబు చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బాలయ్య బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరోవైపు ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. సో దాని మీద బిజీగా ఉంటారు, క్యాన్వాసింగ్ ఉంటారు. మరోవైపు టీడీపీ జనసేన కూటమి కూడా కలిసి క్యాన్వాసింగ్ చేస్తున్నాయి కాబట్టి అన్ని సభలకి బాలయ్య బాబు కూడా అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని మీద రెగ్రెస్లీ బాగా ప్రాక్టీస్ చేయాలి, అందరితో కలుస్తూ తిరుగుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఎన్నికలు మరలా కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఈ టెన్షన్ తప్పదు. సో బాలయ్య బాబు ఆ టెన్షన్ లో, ఆ హడావిడిలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన హాస్పిటల్ కి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆ పనులు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. కాబట్టి నెక్స్ట్ మూవీ చిన్న బ్రేక్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ మూవీ ఏంటో మీ అందరికీ తెలుసు, అదే బాబీతో వస్తున్న మూవీ. ఇంతకుముందు BB3 అని బోయపాటి బాలయ్య అనుకుని ఇప్పుడు BB1 గా అవబోతుంది, బాలయ్య బాబీ మూవీ. సో ఇదొక BB1 అనమాట. సో బాలయ్య బాబు బాబీతో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా కూడా దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. బాబీ ఆల్రెడీ వాల్తేరు వేరే తర్వాత బాబీ చేయబోయే సినిమా ఇదే కావడం, అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారిని ఎంత బాగా చూపించారో అంతకన్నా డిఫరెంట్ గా బాలయ్య బాబుని చూపించబోతున్నారు. ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ కి బాలయ్య బాబుని ఒకప్పుడు వాళ్ళు ఫ్యాన్స్ గా ఉన్నప్పుడు ఎలా ఊహించుకున్నారో అలాగా ఊహించుకొని కథలు రెడీ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మనం అనిల్ రావిపూడి ఎంత బాగా చూపించారు, ఎంత బాగా హీరో ఎలివేషన్ చేసి చూపించారో మనందరికీ తెలుసు. భగవంత్ కేసరిని, నేలకొండ భగవంత్ కేసరిని ఎంత బాగా సింగ్ చేశారు చూసాక. NBK అంటే నందమూరి బాలకృష్ణ, నేలకొండ భగవంత్ కేసరి. సో బాబీ కూడా కొత్త వర్కింగ్ టైటిల్ ప్లాన్ చేయబోతున్నారు. ఆ వర్కింగ్ టైటిల్ ప్రస్తుతానికైతే BB1 గా అనుకుందాం. నెక్స్ట్ బాబీ కూడా ఏ సినిమా ఎట్లా రోల్ చేయబోతున్నారు. బట్ బాలయ్య బాబు కొంచెం బ్రేక్ ఇవ్వబోతున్నారు, ఆల్రెడీ చెప్పారు. బాలయ్య బాబు చాలా రెస్పెక్ట్ గా ఉంటారు. డైరెక్టర్ అంటే కెప్టెన్, ఇంకా హెడ్ మాస్టర్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంత రెస్పెక్ట్ ఇస్తూ చేస్తారు. కాబట్టి ముందుగానే ఆయన పర్మిషన్ తీసుకొని ఎలక్షన్స్ వరకు కూడా మళ్ళీ షూటింగ్ పెట్టుకోవద్దని కూడా రిక్వెస్ట్ చేశారట. సో అన్ని అయిపోయితే మేలో ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయాక బాలయ్య బాబు నెక్స్ట్ మూవీ స్టార్ట్ అవబోతుంది. అంతవరకు బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. అందుకనే బాలయ్య బాబు మరోవైపు లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు, ఇంకోవైపు యాడ్స్ కూడా చేస్తున్నారు. కొత్త యంగ్ హీరోస్ కి బాగా పోటీ ఇస్తూనే ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్ సంబంధించిన యాడ్ ఇచ్చారు, అలాగే జ్యువెలరీకి సంబంధించిన యాడ్ కూడా చేస్తున్నారు బాలయ్య బాబు. సో ఎప్పుడు ఫ్యాన్స్ కి అందుబాటులో దగ్గరగా ఉంటారు. అందుకే మనందరం ముద్దుగా జై బాలయ్య అని పిలుచుకోబోతున్నాం. బాలయ్య బాబు మూవీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ తర్వాత వచ్చేస్తుంది. ఎందుకంటే బాలయ్య బాబు డేట్స్ ఇవ్వడమే లేటు, త్వరగా ఫినిష్ చేస్తారు. ఆయన టైం అంటే టైమే. సెట్స్ లో 6 o'clock అంటే 6 o'clock ఉంటారు. డైరెక్టర్ చెప్పింది ఏది చేయరు, ఆయన పర్మిషన్ లేని ఎక్కడికి వెళ్ళారు. ఎంత సీరియస్ ఇష్యూ ఉన్నా ఒకసారి ఒక సినిమా కమిట్ అయ్యారంటే డైరెక్టర్ పర్మిషన్ లేదే, ప్రొడ్యూసర్ పర్మిషన్ లేదే ఎక్కడికి వెళ్ళరు, ఏమీ చేయరు. సో అంత నిబద్ధతగా పనిచేస్తారు. కాబట్టి బాలయ్య బాబు సినిమా సెట్స్ మీద వెళ్లడమే లేటు, ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోతుంది. నెల రోజుల్లో, మాక్సిమం 2 months లో సినిమా కంప్లీట్ చేసేస్తే జూలై ఆగస్ట్ లో మేబీ బాలయ్య బాబు బాబీ కాంబినేషన్ మూవీ మన థియేటర్స్ లోకి మన ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంతవరకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారండి. జై బాలయ్య.